వరుష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ విక్రమ్ పటేల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీములతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ, గురువారం సాయంత్రం 4 గంటలకు పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఆపి పరిశీలించగా, సదర్ ట్యాంకర్ టాప్ క్యాబిన్ క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 ప్యాకెట్ల సుమారు 84 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను 1000 నగదును సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ లతాకుమారి తెలిపారు. గంజాయిను చాకచక్యంగా పట్టుకున్న సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రమ్ పటేల్ అభినందించినట్లు పెద్దాపురం డీఎస్పీ లతాకుమార్ తెలిపారు. 2024 తేదీ సాయంత్రం ఎస్ఐ కిర్లంపూడి వరుష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా పాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279ను ఒక సెల్ ఫోన్ను, ఒక 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి పాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని